వృద్ధుల సంరక్షణ అత్యంత ఆవశ్యకం. వయోవృద్ధుల సంక్షేమం కోసం ఏజ్ కేర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమైనవని శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అభినందించారు. ఏజ్ కేర్ ఫౌండేషన్ సంస్థ 12వ వార్షికోత్సవ వేడుకలు దొండపర్తిలో గల బెస్ట్ వెస్టర్న్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇంట్లో తల్లిదండ్రులకు ఆదరణ కరువై వృద్ధాశ్రమాలకు తరలిపోతున్న ఈ రోజుల్లో ఏజ్ కేర్ సంస్థాపకులు మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎన్ఎస్ రాజు తమ సిబ్బందితో కలిసి రాత్రనక పగలనక వృద్ధుల సేవల్లో నిమగ్నమయ్యారని సంస్థ అధ్యక్షులు గడగట్టు సాంబశివరావు, కె కుమార్ రాజా తదితర సభ్యులు సేవలతో ఏజ్ కేర్ ఫౌండేషన్ ఖ్యాతి గాదించిందని ప్రశంసించారు. ఫౌండేషన్ గత 12 ఏళ్లుగా చేస్తున్న సేవలను డాక్టర్ ఎన్ఎస్ రాజు వివరించారు. సౌత్ ఏషియా ఎల్పిజి ఉపాధ్యక్షులు మతీజా, రైన్ కర్బన్ సంస్థ ఉపాధ్యక్షులు విక్రమ్ వర్మ, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివనంద ఏజ్ కేర్ సేవలను అభినందించారు. లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గంభీరంలో నిర్మించిన భవనాన్ని అక్టోబర్ నెలలో ప్రారంభిస్తామని, 100 మంది వృద్ధులకు సేవలందిస్తామని చైర్మన్ సాంబశివరావు తెలిపారు. అనంతరం ఏజ్ కేర్ భవనానికి సలహాదాత డాక్టర్ పద్మశ్రీ ఎస్వి ఆదినారాయణను సత్కరిస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మదర్ తెరెసా చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న. వేదిక పైన ఎవరైతే ఈ ఏజ్ కేర్ ఫౌండేషన్లో కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఉన్నప్పుడు కూడా మన వంతు సాయంగా సొసైటీకి సంథింగ్ మనం పేబ్యాక్ చేయాలి, తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కమిట్మెంట్ తోటి దీన్ని స్టార్ట్ చేయటం, ఇంత ముందుకు తీసుకెళ్తూ నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైనా ఒక కార్యక్రమం స్టార్ట్ కావాలంటే దానికి బిగినింగ్, గుడ్ బిగినింగ్, వెల్ బిగినింగ్ ఇది ఆఫ్టర్ అంటారు. ఏదైతే ఇది మీరు స్టార్ట్ చేయాలనుకున్నారో పెద్ద ఆయన పద్మశ్రీ డాక్టర్ ఆదినారాయణ గారు పెద్ద మనసుతో మీకు మంచి ప్రైమ్ ఏరియాలో అటువంటి ల్యాండ్ ఇవ్వటం, దాంతో మీకు కూడా మోరల్గా ఒక బూస్టప్ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. 10 మంది దగ్గరికి అడిగినప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ కావటం, అది ఈరోజు ఈ రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాం. చాలా అకేషన్స్లో ఎన్నో ఏళ్ళు కలిసి భార్యాభర్తలుగా సంసారం చేసి చివరి రోజుల్లో ఒకరినొకరు గుర్తు పెట్టుకోలేని పరిస్థితులు, 60-70 సంవత్సరాల ఫ్రెండ్షిప్లో ఉండి ఒకరికొకరు తెలియని గుర్తించలేని పరిస్థితుల్లో ఉండే మనుషులు, మార్నింగ్ ఏంటో ఈవినింగ్ ఏంటో కూడా గుర్తుపట్టుకోలేని పరిస్థితులు, డెమెన్షియా కావచ్చు, అల్జైమర్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మెడికల్గా రకరకాల సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటికంటే భిన్నంగా నాకు వాళ్ళు చెప్పినప్పుడు నేను సరిగ్గా దాన్ని యాక్చువల్గా మా ఇంట్లో చెప్పినప్పుడు నేను దాన్ని కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళలేదు, నేను క్యాచ్ చేయాలి. కానీ ఇప్పుడు మీరు చేస్తుంది మాత్రం రియల్లీ సంథింగ్ యూనిక్, చాలా డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకున్నారు. బట్ ఇది అంత ఈజీ టాస్క్ కూడా కాదు. ఎందుకంటే మామూలుగా 5 స్టార్ లాగా మంచి ఫెసిలిటీస్ తోటి హాస్పిటల్ పెట్టడం చాలా ఈజీ. ఈరోజు ఒక ఛాలెంజింగ్ టాస్క్ అది చేయాలంటే ఇందాక వాలంటీర్స్ లాంటి వాళ్ళతో పాటు మేనేజ్మెంట్తో పాటు దీంట్లో ప్యాటర్న్స్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక కమిట్మెంట్తో అది ఒక తపస్సులాగా తీసుకొని చేస్తేనే అది సక్సెస్ అవుతుంది తప్ప, లేకపోతే అదర్వైజ్ మామూలుగా ఏదో చేసాం అయిపోయినట్టు తప్ప. మేనేజ్మెంట్లో ఎవరు రావాలి, అలాగే ప్రొఫెషన్లో ఎవరు రావాలి, ఇవన్నిటికి సంబంధించి మేము వర్కౌట్ చేస్తున్నామండి. ఇది ఒక ఆర్గనైజేషన్ కూడా ఎప్పుడైతే మా డాక్టర్ గారు అనుకున్నాం, మేమందరం కలిసి నరేష్ కుమార్ గారు, కుమార్ రాజా గారు, డిఎస్ వరం గారు, మేమందరం బాలమోహన్ దాస్ గారు, ఎందుకంటే మేమేదో ఈ ఆర్గనైజేషన్ ఉంటే బాలమోహన్ దాస్ గారు నన్ను ఈ ఆర్గనైజేషన్ చేయమని చేశారు. నేను చెప్పాను, నేనెందుకు సార్, నేను డాక్టర్ కాదు, నన్ను ఎందుకు చేస్తారు అంటే, లేదు నీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి ఆయన పట్టుబెట్టి మమ్మల్ని పెట్టారు. ఇక్కడ పెట్టినందుకు భగవంతుడు దయ వల్ల ఈ యొక్క ఆర్గనైజేషన్ని మనం ఈ రోజు ఇలా తీసుకురాగలిగాం. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ సుమారు 20 కోట్ల దాకా వచ్చి తీసుకురాగలిగాం ఫండ్స్ని. ఇంకా అలాగా ఇంకో 4-5 కోట్ల రూపాయలు ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే మాకున్న కాంటాక్ట్స్ కానివ్వండి, గుడ్ విల్ కానివ్వండి, ఈ యొక్క పీపుల్ ఎవరు ఉన్నారు అని ఆర్గనైజేషన్లో చూసినప్పుడు డాక్టర్ వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు కూడా అనేక మంది ఈ ఆర్గనైజేషన్లో ఉండి దీనికి సహాయం చేస్తూ ఉన్నారు. కనుక దానివల్ల డెఫినెట్గా మాకున్న
ఊళ్ళో ఎవరైనా అంటే ఎవరు ఇచ్చారంటే ఫస్ట్ డాక్టర్ ఆదినారాయణ గారి పేరు, అలాగా అందరూ చెప్పడం వల్ల డెఫినెట్గా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఒక మంచి పొజిషన్కి వచ్చింది. దీనికి సంబంధించి కూడా మనకి ఏంటంటే అలాగే ప్రశాంతమైన వాతావరణం మా దగ్గర గంభీరం దగ్గర మాస్టర్ ఇచ్చింది. సో దానికి సంబంధించి డెఫినెట్గా మాస్టర్ ఏ ఒక్క ఉద్దేశంతో ఇచ్చారు. ఇచ్చిన రోజు తర్వాత ఒకసారి మాస్టర్ అన్నారు, ఎప్పుడు కడతారు బిల్డింగ్ ఏంటి అని చెప్పేసి, మీ నెక్స్ట్ బర్త్డే అక్కడ డెఫినెట్గా ఒక స్లాబ్ వేసి మాత్రం డెఫినెట్ చేస్తాం మాస్టర్ అని చెప్పేసి ప్రామిస్ చేశాము. 2 బెడ్ల వార్డులో అప్రాక్సిమేట్లీ 50% కెపాసిటీ, 6 to 8 పేషెంట్స్ ప్రస్తుతానికి మా ఇన్పేషెంట్ కేర్ ఉంది. 3 ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ పార్ట్ టైం వర్క్ చేస్తున్నారు దీనిలో. మేము చేసే వర్క్ అంతా కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ డిఫరెంట్ ఎన్జిఓస్ నెట్వర్కింగ్. అండ్ మా పేషెంట్లు ఎక్కడి నుంచి వస్తారు, ఆల్మోస్ట్ సిటీలో ఉన్న ప్రతి క్యాన్సర్ హాస్పిటల్, ముఖ్యంగా చెప్పాలంటే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, అది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ కానీ, అపోలో కానీ, మహాత్మా గాంధీ కానీ, ప్రతి హాస్పిటల్ నుంచి కూడా డిసీజ్ మోడిఫైయింగ్ ఆర్ డిసీజ్ ఫోకస్డ్ కేర్కి ఇంకా ఫర్దర్ అవకాశం లేకపోతే, ఫర్దర్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ ఆర్ యాక్సెసిబుల్, or if the patient is not in a position to tolerate further treatment, generally those patients come to the hospice. So in the hospice gurinchi maraga cheppanu, generally hospice ante 6 months or less expected remaining life unna valaki మనం ఏదైతే కేర్ తీసుకుంటామో దాన్ని hospice care అంటాం. Actually hospice is not a building, it's not a facility, it is a philosophy of. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.